మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మార్వాడి దుకాణదారుడిపై పదునైన వస్తువుతో దాడి చేసిన వ్యక్తి దాడిలో గాయపడగా వ్యక్తిని దమ్మాయిగూడ ఆదిత్య ఆసుపత్రి తరలించినట్లు కుటుంబీకులు కిరాణా సామాగ్రి బకాయి విషయంలో గొడవ కారణంగా దుకాణ నిర్వాహకుడిపై పదునైన వస్తువుతో దాడి చేసిన ఓ వర్గానికి చెందిన వ్యక్తి సమాచారం అందుకున్న స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు దమ్మాయిగూడ ఆదిత్య ఆసుపత్రి నందు రోడ్డుపై ధర్నా చేపట్టారు. దుకాణదారుడు హిందూ కాబట్టి దాడి చేసి చంపేందుకు ప్రయత్నించడాన్ని ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులు నిందితుడు మిర్జాన్ముల్ అహ్మద్ ను అదుపులోకి తీసుకున్న జవహర్ నగర్ పోలీసులు గొంతుపై గాయాలైన వ్యక్తి రామ్లాల్ కు దమ్మాయిగూడ ఆదిత్య ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. मीडिया कोई चीज नहीं साहब क्यों है उन्होंने अरेस्ट कर दिया कोई डर मत और इन्होंने इलाज ठीक है यकीन नहीं करता चिंता मत बंद बैठा था डरना नहीं सब सुबह आधी रात साहब थोड़ा बाहर चलो सब बाहर चलो पेशेंट को प्रॉब्लम होता है चलो चलो ప్రజలకు కొంచెం జాగ్రత్తగా ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు ఈ సంఘటన ఏదైతుందో రామ్లాల్ అనే వ్యక్తి అతను ఇతర నార్త్ ఇండియా నుంచి ఇక్కడ బతకనికి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చిండు. అతను షాప్ నడుపుకుంటున్న వ్యక్తిని ఒక పైసలు అడిగినందుకు అతను పైసలు ఇచ్చేది ఉండే పైసలు అడిగినందుకు అతను షాప్ తీసుకొని వచ్చి పొడవడం చూసినాం. కాబట్టి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఈరోజు సాయంత్రం 6:30 గంటల సమయంలో సాయిరామ్ నగర్ ప్రాంతానికి చెందిన రామ్లాల్ అనే ఒక వ్యాపారి కిరాణం షాపు ఉంటుంది. దానికి ఇంటి ఎదురుగానే ఉండే ముజమ్మిల్ అహ్మద్ అని అతనికి డబ్బుల విషయంలో గొడవ ఉంటే ఇతనికి డబ్బుల గురించి అడిగిన సందర్భంలో అతనికి కోపానికి వచ్చి అతను కత్తితోని ఇతని మీద హత్యా ప్రయత్నం చేసిండు. దీనికి సంబంధించి అతను గాయాలయ్యి మన ఆదిత్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందడం జరుగుతుంది. ఇట్టి సంఘటన మీద వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 307 IPCలో అటెంప్ట్ మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇందులో సాక్ష్యాధారాలు సేకరించి నిందితుడిని పట్టుకొని 24 గంటలలో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అతనికి కఠినంగా శిక్ష పడే విధంగా కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఏం భావిస్తున్నారు సార్? ఇప్పుడు బయట కూడా ఆందోళన చేపట్టారు భాజపా నాయకులు. సో ఇక్కడ ఈయన గాయాలైంది. సో ఏం భావిస్తున్నారు మీరు? అటెంప్ట్ మర్డర్ కత్తితోని దాడి చేసింది కాబట్టి అటెంప్ట్ మర్డర్ కింద అది చేయడం జరిగింది. పెద్ద కేసు పెట్టడం జరిగింది. ఈ సాక్షులు ఐ విట్నెస్ల సాక్ష్యాధారాలు నమోదు చేసుకొని మేము కోర్టులో శిక్ష పడే విధంగా వాళ్ళతో సాక్ష్యాలు కూడా మేము చెప్పిస్తాము. దానికి లైఫ్ కన్విక్షన్ కూడా పడే అవకాశం ఉంది. ఇలాగే ఇప్పుడున్న టెంపో ట్రయల్ టైంలో కూడా వాళ్ళు చూపిస్తే బాగుంటుంది. వాళ్ళు సాక్ష్యము వాళ్ళు చెప్పిన దాని మీద శిక్ష అనేది లైఫ్ కన్విక్షన్ పడతారు. థ్యాంక్ యూ సార్.